నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఇప్పటి వరకు మనము పాలో కోయిలో రాసిన పరుసవేది నవలను విని ఆనందించాం. ఇప్పటి నుంచి దాశరథి రంగాచార్య గారు రాసిన చిల్లర దేవుళ్ళు అనే నవలను విందాం. గడి గేట్లో అడుగుపెట్టిన సారంగపాణికి బంకుల్లో బల్లపీట మీద కూర్చున్న రామారెడ్డి గారు కనిపించారు. బట్టతల, కోలముఖం, పెద్ద కళ్ళు, పొడవైన ముక్కు, చూడ్డానికి 40 లోపలివారుగా కనిపించినా దబ్బపండు లాంటి ఛాయగల ఆయనకి వాస్తవంగా 50 దాటాయి. శరీరం దృఢమైంది కావడం మూలాన ఒక 10 ఏళ్లు తక్కువగా కనిపిస్తారు. ఆయనే ఆ గ్రామ ప్రభువు దేశ్ముఖ్. రెడ్డిగారు కూర్చున్న బల్లపీటకెదురుగా మరో బల్లపీట ఉంది. దానిమీద కూర్చొని ఉన్నారు 4 గ్రామ ముఖ్యులు. సారంగపాణి వయోలిన్ కేసుతో మెట్ల దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు రెడ్డిగారికి. గమనించలేదు రెడ్డిగారు. నించున్నాడక్కడే వాళ్ళ సంభాషణ వింటూ. వాళ్లే దరఖాస్తులిచ్చిండ్రట కాదుండీ? నారయ్య ప్రశ్నించాడు. నాటకమాడ్తన్నారు గాని మాలమాదిగలకు దరఖాస్తులియ్యొస్తే ఊళ్ళ మేమెందుకు? గడ్డపు తురకోడు ఊళ్ళకొచ్చిన్నాడే అనుకొన్నా. ఊరికి శని పట్టిందని. వాడే అంగుప్తు నిషాన్ లేయించుకు పోయిండట వివరించాడు కరణం వెంకట్రావు రెడ్డిగారి వైపు చూస్తూ. ఆయన వ్యాఖ్యానం ఆశిస్తున్నట్టుగా. మాదిగ మాల కొడుకులు తురకల్ల కలిస్తే నిలుస్తారు భూమ్మీద. ఇగ బేగారెం చేస్తారు. రాజ్యాలేల్తారేమో రాజ్యాలు అని తుపుక్కున ఊశాడు రెడ్డిగారు. సర్కార్ వాండ్లది. మున్సబ్ సాబ్, అమీన్ సాబ్, తహసీల్దార్ వస్తున్నరట. వాళ్లకు ఖిలాఫ్ చెప్పుతే ప్రజలు చేతులుంటరా? సందేహం వ్యక్తపర్చాడు కరణం వెంకట్రావు. నారయ్య ఏదో చెప్పబోయి కరణం వైపు రెడ్డిగారి వైపు చూసి మాట మింగేశాడు. హూ, వీండ్లేమో తురకల్ల కలుస్తరు, వాండ్లేమో తురకల్ల కలుపుతరు. ఇంతేజాములేమో మనం చెయ్యాలె. మన ముందర్నే జుట్లు మొల్తాళ్ళు కోస్తరేమో నిస్సహాయత వెలిబుచ్చాడు రెడ్డిగారు. పట్నం నుంచి కూడా ఎవరో వస్తాండ్రట కాదుండ్రీ? ప్రశ్నించాడు నారయ్య. బహదూర్ యార్ జంగ్. వాడే ఇత్తెహాదుల్ ముసల్మీన్ షురుజేసింది. ఈ తురకల్ల కలపటం కూడా వాని పనే. శానా మందిని తురకల్ల కలిపినందుకు కితాబిచ్చిండంట హుజూర్. బహదూర్ ఖా పోయి బహదూర్ యార్ జంగయ్యిండు. కరణం తన సర్వజ్ఞతను వెల్లడించాడు. అయితే ఇంతెజాములు మెడకు పడ్డట్లే నంటవు. బహదూర్ యార్ జంగ్ పేరు విని లొంగారు రెడ్డిగారు. వారు ప్రభువులు, మనం ప్రజలం. ఇసం తినమన్నా తినాలే నారయ్య అన్నాడు. మౌనమే రాజ్యం చేసింది కొన్ని క్షణాలు. సారంగపాణి మెట్లెక్కాడు. స్తంభం దగ్గర నుంచొని మళ్ళీ నమస్కరించాడు. రెడ్డిగారు గమనించలేదు. మిగతావారు చూచి చూడనట్లు ఊరుకొన్నారు. వయోలిన్ కేసు క్రిందపెట్టి కండువా సర్దుకొని స్తంభానికి ఆనుకుని నుంచున్నాడు పాణి. రెడ్డిగారు తన వైపు చూచినప్పుడు వారి దృష్టిలో పడాలనే సంకల్పంతో 2 సార్లు వినయమంతా ముఖంలో కేంద్రీకరింపజేసి నమస్కరించాడు. చూచినా చూడనట్లు నటించారు రెడ్డిగారు. చింతల్తోపులా దింపుదమా? మౌనాన్ని భంగం చేస్తూ ప్రశ్నించాడు కరణం. రెడ్డిగారి ముఖంలోని ఉద్రేకం తగ్గిపోవడాన్ని గమనించి. అట్లనే బాగుంటది. ఊళ్ళకెందుకింకా? ఊరి బయట నుండి వెళ్ళగొడితే సరి అన్నారు రెడ్డిగారు ఆమోదం వ్యక్తం చేస్తూ. మాల మాదిగుల్ని ఎట్టి పట్టొద్దా? కోమటికిష్టయ్య మాట పూర్తి కాకుండానే ఉరిమారు రెడ్డిగారు. హూ, ఎట్టి పట్టొద్దు. ఎట్టి నెత్తికెక్కించుకుంటాం. ఎట్టి కొట్టురి. కొడుకుల్ని ఊళ్ళుంటరో ఊరిడిచి పోతరో చూస్తా. తురకల్ల గలుస్తరంట తురకల్ల. రెడ్డిగారి కళ్ళెర్రబడ్డాయి. ఎట్టి కొట్టమంటే ఎల్లుతాడుండి వంతపాడాడు కోమటి ఎంకయ్య. పందిళ్ళేయించొద్దు మరి? అడగ్గూడదనుకుంటూనే అడిగాడు కరణం. బండ్లు ఎట్టిపట్టి మాదిగోండ్లం తోలురి అడవికి. వాసం తెప్పిచ్చురి. గౌండ్లోండ్లను తాటాకు కొట్టియ్యమనురి. సుత్లీ గిట్ట కోమటోండ్లకు కట్టుండ్రి అని కోమట్ల వైపు చూశారు రెడ్డిగారు. ఇస్తంలేరి అన్నారిద్దరు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇది తప్పేది కాదన్నట్టుగా. అడగాల్సిన వాటి గురించి కరణం
ఆలోచించసాగడంతో మౌనం వెలసింది కొన్ని క్షణాలు. పాని అలిసి ఉన్నాడు. ఆదరణ కోసం తప్పిస్తున్నాడు. మరొకసారి నమస్కరించాడు. రెడ్డిగారు చూడలేదు. ఒకంత చిరాకు పడ్డాడు పాని. ఇన్నిసార్లు నమస్కరించినా గమనించడేం రెడ్డి? దుఃఖంతో ఆవేశంతో గొంతు పూడుకొని పోయింది. ఎంతో దూరం నుండి వచ్చిన శ్రమ వృధా అవుతుందా? ఈ రెడ్డికి ఇంత గర్వమేం? వయోలిన్ కూడా పట్టుకొని సాక్షాత్తు సంగీత రూపంలో తాను అవతరిస్తే కనీసం పలకరించడే? తనను చూచి కాకున్నా ఫిడేల్ను చూచి పలకరించవచ్చునే. అంతకంటే అవమానం ఏం జరగాలి? మెట్లు దిగి వెళ్ళిపోదామనుకున్నాడు. అందువల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. వాస్తవంగానే తనని చూడలేదేమో కావచ్చు. గంభీరమైన విషయాలు మాట్లాడుతున్నారు. రామారెడ్డి రసికుడని, ఉదారుడని కదా తాను వచ్చింది. ఓపిక పట్టడం మంచిదనుకున్నాడు. కండువాతో ముఖం తుడుచుకొని చేతులు కట్టుకొని నించున్నాడు. స్టేషన్కు బండ్లు పంపాలే. ఊళ్ళున్న బండ్లన్నీ ఎట్టిపట్టాలే. బస్తీ గిట్ట పోకుండా చూడండి ఆదేశించాడు రెడ్డిగారు. అట్లానే అన్నాడు కరణం పరధ్యానంగానే. గొల్లోండ్లను పట్టి గొర్లు తెప్పించాలే. ఎన్ని కావాలనో ఎంతమందొస్తారో లెక్క వేసుకోసాగారు రెడ్డిగారు. అన్నట్లు యాదమర్చిన ఆవును తెప్పించాల్నట కొయ్యటానికి అమాంతంగా స్ఫురించినట్లనేశాడు కరణం. హూ, ఆవును సుత మనతోనే తెప్పిస్తుండ్రులే. చూడబోతే మనతోనే కోపిచ్చేటట్లున్నారు. ఉద్రేకంతో గొంతు పూడింది. క్షణం తర్వాత నిజాముద్దీనుకు కట్టండి, అట్లన్నా ఏడుస్తడు అన్నాడు. మంచి మాట చెప్పిండ్రు దొరవారు. కోమటి వెంకయ్య నవ్వి ఎవని చేతులు వాని నెత్తిమీదనే పెట్టాలే అన్నాడు. రెడ్డిగారు పొంగిపోయారు. మీసం సైతం మెలేశారు. కరణం చిన్నబుచ్చుకొని అయితే వస్తమరి అని లేచాడు. అతనితో మిగతావారు లేచారు. అచ్చా, జర ఇంతజాములు మంచిగా చూడుండ్రి. పొద్దుస్తే ఆ కొడుకులతోనే పని పడుతుంది అంటూ లేచారు రెడ్డిగారు. సరే అన్నాడు కరణం ఆ పురమాయింపు నచ్చనట్లు. అందరూ నమస్కరించారు. సాగనంపడానికి 2 మెట్లు దిగారు రెడ్డిగారు. పాని పక్కనుంచే వెళ్ళారాయన. ఆయన సారంగపాణి నమస్కారాన్ని గమనించనూ లేదు. ప్రతి నమస్కారం చేయనూ లేదు. గేటు దగ్గర 2 చేతులు కట్టుకొని నుంచున్న మనిషి కనిపించాడు రెడ్డిగారికి. తలగుడ్డ, మోకాలి వరకు పంచె, వంటిమీద గుడ్డలేదు. నల్లని ముడతలు పడిన శరీరం. ఎంతోసేపట్నుంచి రెడ్డి కోసం ఎదురు చూస్తున్నట్లు అతని కళ్ళు చెబుతున్నాయి. రెడ్డిగారిని చూచి వంగి 2 చేతులు నేల కంటించి ముఖానికి తాకించుకొని నమస్కరించాడతను. రెడ్డిగారు నమస్కారం చేయలేదు గాని, ఏంరా పుల్లిగా ఏడుకో వచ్చినవు అని అడిగారు. నీ కాల్మొక్తా బాంచెను. బిడ్డకు లగ్గం కుదిరిందండి. ఏం చెయ్యమంటావు? 2 కుండల గింజలు 20 రూపాయలిస్తే మాట దక్కుతుందండి నసిగాడు. పోయినేడాది పెండ్లన్నవు, గింజలు తీసుకుపోయినవు, తాగినవు. మీ కులమే అట్లరా. ఒక్క గింజ ఇయ్యన్ పో. తురకల్లా కలుస్తరేమో కదరా. పోయి వాళ్ళనే అడుక్కోండ్రి. అట్లంటే మేమెట్లా బతుకుతామండి? పోయినేడాది లగ్గానికిచ్చిన గింజలు లచ్చి చావుకైనయండి. తాగి సచ్చినామండి. నీ గులాపోన్ని కళ్ళు చెమ్మగిల్లాయి. చేతులతో కండ్లు తుడుచుకొని మేం కలుస్తమన్నాముండ్రి. గడ్డపు తురకోడొచ్చిండు. బావులు తవ్విస్తనన్నడు. ఆశ కదుండి. నీ కాల్మొక్తా. తురకలోళ్ళమైతేం మాదిగోళ్ళమైతేం మీ కాళ్ళకాడ పడుండేటోళ్ళమే కాదుండి అన్నాడు మరొకసారి వంగి దండం పెట్టి. చావన్నా పెండ్లన్నా తాగుడే కదరా మీకు. అప్పుడది చచ్చిందని తాగిండ్రు. ఇప్పుడు దీని లగ్గమని తాగుతరు. ఏమైనా తగలబడుండ్రి. గింజలు కొలిపిస్తా. పైకానికెల్లుండి రా. నీ బాంచను ధర్మదొరలు అని నేలకు చేతులానించి మొక్కాడు 3 సార్లు. ఎంకటిగా పుల్లిగానికి 2 కుండల గింజలు కొల్వు అని కేకవేసి వాడు విన్నది లేనిది కూడా గమనించక వెనక్కు తిరిగి మెట్లెక్కారు రెడ్డిగారు. స్తంభం దగ్గరకు రాగానే దండం పెట్టాడు పాని. బల్లమీద కూర్చుంటూ అడిగారు రెడ్డిగారు. ఎవరు నువ్వు అని. నా పేరు సారంగపాణండి. సారంగపాణి యాన్నో ఇన్ననే పేరు. సంగీతం వెంకటేశ్వర్ల జాతరలో పాట కచేరీ చేసినవులే. చిత్తం బాగానే పాడినవు. నే అనేది విని
పాని మనసు చివుక్కుమంది. కానీ ఆ భావం ముఖంలో వ్యక్తం కానివ్వకుండా ఏదో మీ దయ అన్నాడు. ఏమేమి వాయిస్తవు? వీణ, మృదంగం, డోలు, ఫిడేలు. నీ తానా ఏమున్నదిప్పుడు? ఫిడేలుందండి. ఒక్క పాట పాడు పరీక్షించడానికా అన్నట్లు అడిగారు. పాని గుండెలో రాయి పడింది. ఎంత దూరం నుంచి వస్తున్నావు? అలిసి ఉన్నావా? తిండి ఉందా లేదా అని అడక్క అమాంతంగా పాట పాడమంటున్నాడు అనుకున్నాడు. కానీ ఏం చేస్తాడు? వచ్చింది ఆశ్రయించడానికి. వయోలిన్ పెట్టె తీసుకుని ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. పెట్టె విప్పి ఫిడేలు తీశాడు. ఈలోగా లోపల నుంచి ఒక దాసీది గుండి చెంబుతో నీళ్లు, సబ్బు, తువ్వాలు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. రెప్పవేయకుండా చూశాడు దాసీదాన్ని. ముఖం కడుక్కో పంతులు. రెడ్డిగారి మాటలు విని భూలోకంలో పడ్డాడు పాని. కండువా తీసి బల్లమీద పెట్టి లాల్చీ మోచేతుల వరకు జరిపి అరుగు చివర్న కూర్చొని ముఖం కడుక్కుని చూస్తే ఆశాలత నిరాశాతాపానికి వాడిపోయింది. పాట పాడమని మళ్ళీ లోపలికి వెళ్ళాడు ముసలాడు అని విసుక్కున్నాడు. కాళ్ళు తుడుచుకొని బల్లమీద కూర్చునేసరికి వెండి పళ్ళెంలో పలహారం తెచ్చి బల్లమీద పెట్టి దాని పక్కనే మంచినీళ్ళ వెండి గ్లాసుంచి మెరుపులా మాయమైంది దాసి. పలహారం ముగించి నీళ్లు తాగడం కాగానే పాల గ్లాసు బల్లమీద పెట్టి ఖాళీ పళ్ళెము, గ్లాసు తీసుకుని వెళ్ళిపోయింది. పాల గ్లాసు కూడా తీసుకెళ్ళడానికి వస్తుందని నిరీక్షిస్తూ కూర్చున్నాడు పాని. తువ్వాలుతో మూతి తుడుచుకుంటూ రెడ్డిగారు ప్రవేశించి పాట షురు చేయి అని ఆదేశించారు. అక్కడే ఉన్న పాల గ్లాసు చూచి అరే ఎంకటిగా ఎంగిలి గ్లాసు తీసుకపో అని అరిచారు. సారంగపాణి గాలిమేడ కూలిపోయింది. ఫిడేలు తీసి శృతి పెట్టసాగాడు. తాంబూలపు తప్పర్తి తెప్పించి ముందుంచి మాయమైంది దాసీది. పాట ప్రారంభించాడు పాని. బాల కనకమయ చేల సుజన పరిపాల అని. చేతులు వెనక్కు బల్లపై ఉంచి తలపైకెత్తి తన్మయుడై విన్నారు రెడ్డిగారు. కోకిల పాడుతుందా? గండు తుమ్మెదలు గానం చేస్తున్నాయా అన్నట్లుగా పాడాడు పాని. గాయకునికి అంత దగ్గరగా ఉండి గానం విన్నది అదే మొదటిసారి రెడ్డిగారి జీవితంలో. హృదయాన్ని సంగీతం ఎలా కరిగించి ప్రవహింపచేస్తుందో తెలుసుకున్నది ఆనాడే రెడ్డిగారు. పాట నిలిచిపోతే అమాంతంగా గంధర్వలోకం నుంచి పడిపోయినట్లయింది రెడ్డిగారికి. బాగా పాడినావు పంతులు అన్నాడు బల్లకానించి ఉంచిన చేతులు తీసి దులుపుకుంటూ రెడ్డిగారు. ఎంకా అని పిలిచారు. ఎంకడు రాగా పంతుల్ని బుగ్గ మీద ముందరి అర్రల దించు. భోజనం గిట్ట ఆడనే ఇంతజాం చెయ్యి అని పురమాయించి పానివైపు తిరిగి పంతులు జర పొలంకాడికి పొయ్యొస్తా అని జవాబుకై నిరీక్షించకుండానే లేచి నించున్నారు రెడ్డిగారు. పాని ఫిడేలు బల్లమీద పెట్టి లేచి నించుని చిత్తం అన్నాడు. మెట్లు దిగి వెళ్ళిపోయారు రెడ్డిగారు. పదుండి అర్రలకి అని ఫిడేలు పెట్టె పట్టుకుని ముందుకు నడిచాడు ఎంకటి. బయటి నుండి ఉన్న మెట్లెక్కి గదిలో ప్రవేశించాడు పాని. అది పెద్ద గది. 2 పెద్ద పెద్ద కిటికీలున్నాయి. బజారు వైపు కిటికీలోంచి చూస్తే ఊరంతా స్పష్టంగా కనిపిస్తుంది. గదిలో ఒక పెద్ద మంచం, కావిడి పెట్టె, 2 కుర్చీలు ఉన్నాయి. ఎంకటి వయోలిన్ కేసు కావిడి పెట్టె మీద పెట్టి ఎంత మంచిగా పాడిన ఉండి దొరసాన్లు కూడా మెచ్చుకున్నారు అన్నాడు. ఏ దొరసాన్లు? ఏ దొరసాన్ లేదుండి. ఇద్దరట్లనే మెచ్చుకున్నారు అని కాస్త ధ్వని తగ్గించి చిన్నదొరసాని కరిగిపోయిందనుకోరి అన్నాడు. చిన్న దొరసాని అంటే? ఆమె నుండి దొరోరి బిడ్డ. మళ్ళా పాడతవుండ్రి అడిగాడు ఔత్సుక్యంతో. ఎందుకు పాడను? నువ్వు ఈడనే ఉండి పోండ్రి పాడుకుంటా. సరేలే అని చొక్కా విప్పి చిలక్కొయ్యకు తగిలించాడు పాని. ఏదన్నా కావాలిస్తే పిలువుండ్రి నీ బాంచను అని వెళ్ళిపోయాడు ఎంకటి. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ మంచం మీద పడుకొని ఉన్న పాని కావిడి పెట్టె మీద పళ్ళెం చప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు. దాసీది భోజనపు పళ్ళెం కావిడి పెట్టె మీద పెట్టి వెళ్ళిపోతుంది. దిగ్గున లేచి కూర్చొని ఇదిగో అని పిలిచాడు. గడప కవతల పడిన అడుగు వెనక్కి వేసి ముఖం తిప్పి ఏమిటి అన్నట్లు చూసింది దాసీది. నీ పేరు? వనజ. వనజ చక్కని పేరన్నట్లు ఉచ్చరించాడు పాని.
వనజ వెళ్ళిపోయింది. ఆమెకానాడు ఏదో నూతనానుభూతి కలిగింది. దాని ఆనందం అనలేం, కానీ అట్లాంటిదే ఏదో అనుభవించిందామె. వనజ, తన పేరు బావుంది. చక్కగా ఉందా? నిజంగానా? వనజ పలికి చూసుకుంది 3 అక్షరాలు. వాస్తవంగానే తన పేరు బాగుంది. ఇంతవరకెవరూ అనలేదు తన పేరు బావుందని. తన పేరులోని రమ్యతను తలుచుకొని తానే మురిసిపోయింది. తాను పుట్టింది, పెరిగింది ఈ గడిలోనే. ఇక్కడే చేస్తుంది పశువులా తిండి పెడ్తాడు దొర. తిండి పెట్టి పశువులా చాకిరీ చేయించుకున్నా బాగుండేది. తాను వారికి విలాస వస్తువు. దొరలెవరైనా గడీకి వస్తే వారి గదుల్లోకి భోజనాలు, ఫలహారాలు మోసుకెళ్ళాలి. అవి అక్కడ పెట్టి వస్తే సరిపోతుందా? వారి కోర్కెలను తాను లొంగిపోవాలి. వారు పశువుల్లా ప్రవర్తిస్తుంటే తాను బొమ్మలా ఉండాల్సిందే కానీ కిమ్మనడానికి వీల్లేదు. ఇది తన బ్రతుకు. కొల్లు నుండి దూరం కావడానికి గడీ వదిలి పారిపోదామనుకుంది చాలాసార్లు. కానీ తాను ఆడబాప. ఎక్కడున్నా పట్టి తెప్పిస్తాడు దొర. కాకున్నా ఎక్కడికి పారిపోతుంది? ఏం చేస్తుంది? ఆడబాపగా బ్రతికిందానికెవ్వడైనా అండ చూపుతాడా? వేశ్యగా జీవించాలి. ఆవిడకు మొదటి రాత్రి గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఇంద్రారెడ్డి వచ్చారు. ఇందిరమ్మ దొరసానికి తమ్ముడు. అడవికి వేటకు వెళ్ళి మనుబోతును కొట్టి తెచ్చాడు. గుర్రంలా ఉండది. జీతగాండ్లు దాన్ని కోసి కుప్పలేశారు. ఊళ్ళో పెద్ద మనుషులందరికీ గడి నుంచి మాంసం పోయింది. గడిలో గుమ్మని వాసన కొట్టే మసాలాలతో రకరకాల కూరలు వండారు. తలంటి పోసింది తల్లి తనకు. పాలపిట్ట చీర కట్టించింది దొరసాని. కడుపు నిండా తిండి పెట్టింది దొరసాని. తన దగ్గర కూర్చొని ఆ రాత్రి ఎంత తాగారని దొరలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. తనకు పలహారాల పళ్ళెం ఇచ్చి పంపింది దొరసాని. తన కళ్ళు చెమ్మగిల్లడం గమనించింది తాను. గుండెలో గుబులు నిండింది. అడుగు ముందుకు పడలేదు. దొరసాని గద్దించింది. తనకు కన్నీళ్లు దుమికాయి. అడుగు ముందుకు పడింది. ఇప్పుడు పాని ఉన్న గదిలోనే ఇంద్రారెడ్డి దిగింది. పలహారాల పళ్ళెంతో గదిలో ప్రవేశించింది తాను. ఎందుకో గుండె వేగంగా కొట్టుకుంది. తనను చూడగానే లేచి రావే వయ్యారి అని చేయి పట్టి లాగాడు. పళ్ళెం జారవిడిచి కేక వేసి పరుగెత్తింది తాను. తల్లి మీద పడి పెద్దగా ఏడ్చింది. తల్లి కూడా కన్నీరు రాల్చింది. ఆమె మాత్రం ఏం చేస్తుంది? దొరసాని గద్దించింది. మరొక దాసి తనను పట్టుకొని పోయి గదిలో వేసి తలుపేసింది. ఆ దృశ్యం తలుచుకుంటే ఆమె ఒళ్ళు జల్లుమంది. నాటి నుండి గడికి వచ్చిన దొరల్లో చాలామంది తనను కోరుకున్నారు. వచ్చిన ప్రతివాడు తననే చూసేవాడు. కళ్ళు చీల్చుకుని అలా చూసినప్పుడల్లా పిడుగుపడేది తన మీద. అయినా యంత్రవతుగా వ్యవహరించాలి తాను. ఇందరూ తనను అత్తరులా, పన్నీరులా, సారాయిలా వాడుకున్నారే గాని ఒక్కరైనా మనసుకు ఇంత హాయినిచ్చే మాట అన్నారా? వనజ ఆ మాట తలుచుకుంటే ఆవిడ వళ్ళు పులకరించింది. మాటలు మనసుకు ఎంత హాయినిస్తాయి. ఎంత మంచివాడు అనుకుంది. గడిలో యంత్రంలా, పశువులా, ఆటబొమ్మలా జీవిస్తున్న ఆమెకు సారంగపాణి పలుకులు ఎంతో ఆప్యాయతనిచ్చాయి. ఏదో తెలియని ఆనందం మైకంలా కమ్మింది. గడిలో ఉంటున్నాడని పేరేగాని 3 రోజుల నుంచి రెడ్డిగారి దర్శనం కాలేదు పానీకి. పొద్దు గడవడం కష్టంగా ఉంటే అలా చింతలతోపుకు వెళ్ళాడు. హడావిడిగా ఉంది. పెళ్ళికి జరిగేటంతటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు గుంతలు తవ్వుతున్నారు. కొందరు గుంజలు పాతుతున్నారు. కొందరు బండ్ల మీద నుండి వాసాలు, కొందరు తాటాకు దింపుతున్నారు. కొందరు ఒక పక్క పందిళ్లకు తాటాకు వేసి కుడుతున్నారు. మంచాలు, కుర్చీలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఒక చింత క్రింద మంచం మీద కూర్చొని అజమాయిషీ చేస్తున్నారు రెడ్డిగారు. కరణం, వెంకట్రావు హడావిడిగా వచ్చి మంచాలియ్యమంటుండ్రట ఊళ్ళోళ్ళు. చాకలోళ్ళు ఊరికెనే తిరిగొచ్చిండ్రు అని షికాయతు చేశాడు. తాను పంపితే ఇవ్వనందుకు తగిన శాస్తి జరిపించాలనే ఉద్దేశంతో మస్కూరోళ్ళను తోలి ఇండ్లలోంచి గుంజుకు రమ్మన్రి. ఇయ్యకుంటే ఇండ్లల మాల మాదిగల్ను జొరబెడ్తమని చెప్పమనుర్రి అని ఆదేశించారు రెడ్డిగారు. కరణం అదే మాట చెప్పి తలార్లను పంపించాడు. రెడ్డిగారు ఉద్రేకంలో ఉన్నారు.
దర్శనం చేసుకోవాలా వద్దా అని వెనుక ముందాడుతున్న పానిని చూశారు రెడ్డిగారు. వంకర కర్ర ఊత మీద లేచి జర గడీదాకా పొయ్యొస్తా అని కరణంతో చెప్పి బయలుదేరాడు రెడ్డిగారు. పాని దగ్గరకు వచ్చి రా పంతులు అని సాగిపోయారు. పాని ఏదో విన్నవించుకోవాలని మదనపడసాగాడు. ఎలా ప్రారంభించాలో అర్థం కాక తికమక పడుతుండగా దొరా దండం పెడతా అన్న మాటలు వినిపిస్తే దొర అటు చూచాడు. ఒక వ్యక్తి తలగుడ్డ తీసి మోకాళ్ళు వంచి నమస్కరించాడు రెడ్డిగారికి. ఏమ్రా మల్లిగా ఎటో వచ్చినావు అడిగారు రెడ్డిగారు. నీ కాడికి వచ్చిందొరా, గడీలకి పోతే చింతల్ తోపులున్నడు దొర అని చెప్పిండు వెంకటయ్య. ఆన్నుంచి నీ కాడికే వస్తాన్నా బాంచెను. ఏంది కథ ఠీవీగా అడిగారు సాగిపోతూ. రెడ్డిగారి వెనుక నడుస్తూ చెబుతున్నాడు మల్లిగాడు. పాతకథేనండి. మా అయ్య సచ్చినాక భూమి అన్నకు నాకు హిస్సీలు పంచిండ్రు కదనుండి. నాకేమో గొడ్డు గోద ఎగుసం లేదాయే. మా అన్నకి ఇచ్చిన నా పాలు భూమి సుత మునాఫాకు ముక్తగింజలు ఇగిస్తనంటడు. 3 ఏండ్లాయే ఎగబెడుతుండు. దొరతో చెప్పుతనంటే కాళ్ళు పట్టుకుంటడు, కడుపులు పట్టుకుంటడు, ఏడుస్తడు. ముసల్దాన్నేమో ఎల్లగొట్టింది మా వదిన. నీ కాల్మొక్తా, నాకేమన్నా మల్లున్నాయా మాన్యాలున్నాయా? మక్తగింజలు అడిగేతందుకు పోయిన్నుండి నిన్న మా అన్న మక్తలేదు గిక్తలేదు పో అని వెళ్ళగొట్టిండు నా బాంచను. ఎట్లియ్యవో చూస్తా దొరతానికి పోతున్ననని ఎల్లినుండ్రి. వెనక నుంచొచ్చి కింద పడేసి గొరగొరా గుంజుకుపోయిండ్రు ఆల్మగలు. చావగొట్టిండ్రుండ్రి ఇద్దరూ కలిసి అని కంటతడి పెట్టి వీపు చూపించాడు ముందుకు నడిచి. చర్మం లేచిపోయింది 2 చోట్ల. దద్దులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దొరతానికి పొయ్యి చెప్తనని వస్తాంటే పోరా దొరేం తలకొట్టి మొలేస్తడా, నేనొక్క గింజి ఇయ్యను పో అని తుపుక్కున ఉమ్మేసిండుండి. దొరలు మీరే రచ్చించాలే, గరీబోన్ని పిల్లలు గలోన్ని అని రెడ్డిగారి కాళ్ళ మీద పడ్డాడు వీధిలోనే. జరుగు అని కాళ్ళు వదిలించుకొని సాగిపోతూ మక్త ఇప్పిస్తలేరా? వానికి మస్తీ ఎక్కింది. 4 ఎకరాల పొలం ఉంటే టార్కల్లా. దొర పిలుస్తాండని పట్కరాపో, తోల్లొలుస్తా. దొర తలకొడ్తడో మొలేస్తడో చూస్తా అన్నారు. ధర్మదొరలు మీ గులాపోన్ని ఎట్లనన్నా మక్త ఇప్పించురి అని అక్కడే నిలిచిపోయి మరొకసారి మోకాళ్ళు వంచి దండం పెట్టి పాని ఎలా ప్రారంభించాలా అని తర్కించుకుంటుండగా ఉభయులు మౌనంగా సాగిపోతున్నారు. ఇంటి ముందరి అరుగు మీద కూర్చున్న కౌసాలి బ్రహ్మయ్య దొరను చూసి బీడీ ఆర్పి జేబులో వేసుకుని లేచి నుంచుని దొర దండం పెడతా అన్నాడు చేతులు జోడించి. ఏం బ్రహ్మయ్య, దొంగ సొమ్మేమన్నా గలాయిస్తున్నావా? దొంగ సొమ్మేడిద్దొరా? వెంట నడుస్తూ పనే దొరకటం లేదు అన్నాడు. చిందొరసాని చంద్రహారం కావాలనంటున్నది, చేసి పెడతవా? ఎందుకున్ననండి ఊళ్ళా? దొరల పనులు చేయటానికి కాకుంటే అని ధ్వని తగ్గించి రమ్మంటారా గడికి అని అడిగాడు వినయంగా. ఇయ్యాల్ రేపాగు దొరవారు అని దగ్గరకు వెళ్ళి మెల్లగా తురకళ్ళు చేయటానికి వస్తున్నట అఫ్సర్లు అని అడిగాడు. మాలా మాదిగోండ్లను చేస్తరట. మహబూబ్ పాషా ఇట్లా లేకుండెనుండి ధర్మాత్ముడు చచ్చి ఏ స్వర్గానున్నడో గాని ఏన్గనెక్కి పోయేటప్పుడు పైసలు చెల్లించే టోడట. బాపన్లకు కూడా సంభావనలిచ్చే టోడట కాదుండి అంటారు. బస్తీలా ఇన్న హనుమకొండలో కరణపాయనే తురకల్లా కలిపిండట కాదుండి. ఆయన పేరేదో చెప్పిండ్రు, యాదికి రావటంలే. నమాజు చేస్తడట, మసీదులకి పోతడట. నిజమేనా నుండి? ఊ, వాళ్ళన్న కొత్తపల్లి దేశ్ముఖ్ కూడా కలిసిందట కాదుండి తురకల్లా. బాపనోళ్ళతో కూడా నమాజు చేయిస్తండట. రాజ్యం తురుకోళ్ళది. మళ్ళిస్తరు, మాన్యాలిస్తరు, తురకలను చేస్తరు. ఏమంటవు? నేనంటే మాత్రం ఆగుతాదుండి. ఏదో తెలియగడుగుతా. 6 తరాల నుంచి రాజ్యం చేస్తున్నాం. ఇంకా నా రాజ్యం 100కి 80 మంది హిందువులున్నరు అని విచారపడుతున్నడట కాదుండి మన హుజూర్.
గడి రావటంతో సరే గాని ఎల్లుండొచ్చి బంగారం తీసుకుపో, జల్లి చేసి ఇయ్యాలే, లేకుంటే యాదున్నదా అని ఉరిమారు రెడ్డిగారు. జేళ్ళబడ్డది మరుస్తానండి అని వెనక్కి తగ్గాడు బ్రహ్మయ్య. గదిలోకి వెళ్ళిపోయారు రెడ్డిగారు. పానీ వైపు చూడనైనా చూడకుండా సారంగపాణి గదిలో ప్రవేశించి మంచం మీద పడిపోయాడు. రెడ్డిగారు దర్శనం చేసుకుంటే 4 సంగీతం పాటలు దొరుకుతాయని ఆశతో వచ్చాడా ఊరు. ఎలాగో 1 సంవత్సరం గడుపుకొని తన దేశం చేరాలని అతని సంకల్పం. రెడ్డిగారి దర్శనమే గగనమైంది. గడిలో ఉండమని ఆశ్రయమిచ్చాడు. బాగానే ఉంది. తింటూ కూర్చోగలడా మనిషి? వచ్చింది కూడా మర్చిపోతానేమో అనుకున్నాడు. రెడ్డిగారికి తన విషయం విన్నవించుకోవడానికే సమయం దొరకడం లేదు. చింతలతోపుకు వెళితే తనను చూచి లేచి వచ్చాడు ఎందుకో. మల్లిగాని పొట్లాట. వాడు చెప్పింది నిజమేనా? ఏమో, తనకెందుకు? బ్రహ్మయ్య ఏమన్నాడు? బ్రాహ్మణులు సైతం తురుకలైపోతున్నారా? ఇలా మతాలు మారుస్తూ రాజ్యమంతా తురుకలను చేస్తాడేమో నిజాం నవాబు. పోల్చి చూస్తే ఇంగ్లీషు వాళ్ళే దేవతల్లా కనిపిస్తున్నారు. దీనికి ప్రతిక్రియ లేదా? గాంధీజీకి ఈ విషయాలు తెలియవా అనుకున్నాడు. సహాయ నిరాకరణ, విదేశీ వస్తుదహనం, ఉప్పు సత్యాగ్రహం గుర్తుకు వచ్చాయి. వనజ గుర్తుకు వచ్చింది. ఏదో ఆకర్షణ ఉంది ఆమె దగ్గర. కాసేపు తీయగా మాట్లాడకూడదు వచ్చి? కళ్ళల్లో ఎంత అమాయకత ఉంది! వనజ అతని కళ్ళల్లో మెదిలింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.